అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే, గురువు శిష్యుల దగ్గర ఎలాగా ఉండాలి? పిల్లల దగ్గర తల్లిదండ్రులు ఎలాగా ఉండాలి? అనేది ఈరోజు వీడియో అండి. అదేంటంటే, లాలనాద్ బాహయో దోషస్థడనాద్ వాహయో గుణః తస్మాత్ పుత్రం చ శిష్యం చ తడయేత్రతు లాలయేత్ అని ఇక్కడ ఇవ్వబడిందండి. ఈ ఈ యొక్క శ్లోకానికి అర్థం ఏమిటంటే గనక, తల్లిదండ్రులు పిల్లలని ఎక్కువగా ముద్దు చేయకూడదంటండి. అలా ఎక్కువగా ముద్దు చేయడం వల్ల పిల్లలు ఆ గారాబానికి అలవాటైపోయి మొండితనంగా ఉంటూ ఉంటారట. ఆ మొండితనాన్ని వాళ్ళు ఎట్లా అంటే ఒక ఆయుధంలా వాడుకుంటారట. అది మంచి గుణం కాదని చెప్తున్నారు. అంటే ముందు ముందు జీవన విధానంలో వాళ్ళకి అది ఉపయోగపడదు. ఎందుకంటే అదొక వాళ్ళని చెడగొట్టే విధంగా పరిణమిస్తుందని చెప్తున్నారు. ఇంకా గురువు కూడా శిష్యుల దగ్గర అంటే ఏదైనా మంచి పని చేస్తేనో, లేదంటే ఇంకేదైనా మంచిగా చేస్తేనో గబాల్న మనం మెచ్చుకుంటూ ఉంటాం. మెచ్చుకోవడం కరెక్టే. కానీ అది వాళ్ళకి గారాబంలాగా తయారవ్వకూడదు. వాళ్ళు ముందుకు ఎదిగే విధంగా ఉండాలి కానీ వాళ్ళకదొక ఆటంకంగా తయారవ్వకూడదు. గురువు శిష్యుల దగ్గర గానీ, తల్లిదండ్రులు పిల్లల దగ్గర గానీ కొంచెము దండన రీతిలోనే ఉండడం అనేది మంచి గుణం అని మంచిదే అని చెప్తున్నారు. అదే మంచిదని చెప్తున్నారు. ముద్దు చేయడము లేదంటే వాళ్ళని కొంచెం సాఫ్ట్‌గా డీల్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్తున్నారు. ఇప్పుడున్న రోజుల్లో పిల్లలని అలానే పెంచాలని చెప్తున్నారు కానీ, ఇప్పుడున్న రోజుల్లో ఫోన్స్ కానీ, మొబైల్స్ కానీ అలవాటు పడిన పిల్లల్ని ఎలా డీల్ చేయాలో కొంచెం కష్టంగానే ఉంటుంది కాబట్టి, ఎవరికైనా ఏదైనా కరెక్ట్ అయిన ఏదైనా తెలిస్తే ఒక ఐడియా ఏదైనా తెలిస్తే పెద్దలైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎలా డీల్ చేయాలనేది చెప్పచ్చు. ఈ రోజుకి ఇంతేనండి. నమస్కారం.